మనం 8th క్లాస్లో ఫస్ట్ లెసన్ సంబంధించి హమ్ హోంగే కామయాబ్ లెసన్ నేర్చుకున్నాం కదమ్మా. నెక్స్ట్ భాషాకి బాత్, మనం భాషాకి బాత్ గ్రామర్ పార్ట్ చూద్దాం. ఫస్ట్ లెసన్ సంబంధించిన భాషాకి బాత్ ధ్యాన్ సే సునియే. చూడమ్మా, शब्दों के अर्थ लिखिए. हेडिंग जुड़ना फर्स्ट रोमन शब्दों के अर्थ लिखिए. अर्थ अर्थ का मतलब क्या है? मीनिंग. शब्दों का वर्ड्स पदाల యొక్క మీనింగ్ రైట్ చేయండి. अपने वाक्यों में प्रयोग कीजिए. अपने वाक्यों में అంటే ఏంటి? మీ సొంత మాటలతో. అంటే మనం వర్క్ బుక్లోవి టెక్స్ట్ బుక్లోవి బై హార్ట్ చేయకుండా ఓన్గా, అవి స్మాల్ సెంటెన్స్ అయినప్పటికీ అవి మనం ఓన్గా రాసేటట్టు ఉండాలి. చూద్దాం. ఫస్ట్ వన్ విశ్వాస్. ఫస్ట్ వన్ ఏంటి? విశ్వాస్. విశ్వాస్ అనే వర్డ్కి మనం మీనింగ్ ఏంటి? యకీన్. విశ్వాస్ కా అర్థ క్యా హై? యకీన్. యకీన్ అంటే ఏంటి? బిలీఫ్, ట్రస్ట్. వాక్య ప్రయోగ చూడండి. మన్ మే విశ్వాస్ రహనా చాహియే. మనసులో మనం విశ్వాసాన్ని అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? నమ్మకాన్ని, నమ్మకంతో ఉండాలి. మనం లెసన్ ఏంటి అసలు? హమ్ హోంగే కామయాబ్ అంటే మేము విజయాన్ని సాధించగలుగుతామని కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? మనం ఆ వర్క్ చేయగలము అన్న నమ్మకం కనుక ఉన్నట్లయితే, ఆ కాన్ఫిడెన్స్ కనుక ఉన్నట్లయితే మనం వర్క్ని సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. కాబట్టి మన్ మే విశ్వాస్ రహనా చాహియే. మనసులో, మన का अर्थ क्या है? మైండ్ అంటే హృదయం, మనసులో. విశ్వాస్ రహనా చాహియే. విశ్వాసాన్ని, నమ్మకంతో ఎప్పుడు ఉండాలి. ఫస్ట్ వన్ విశ్వాస్. విశ్వాస్ का अर्थ क्या है? యకీన్. యకీన్ అంటే ఏంటి? బిలీఫ్, ట్రస్ట్. పర్యాయవాచి శబ్దంలో కూడా మనం గుర్తుంచుకోవాలి. విశ్వాస్ का अर्थ क्या है? యకీన్. వాక్య ప్రయోగ్ मन में విశ్వాస్ రహనా చాహియే. మనసులో మనం విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడమ్మా. డర్. డర్ కా అర్థ క్యా హై? ఫియర్. డర్ అంటే ఏంటి? ఫియర్, భయము. వాక్య ప్రయోగ చూడండి. కాయర్ లోగోं के मन में डर छिपा होता है. కాయర్ లోగోం అంటే ఏంటి? టిమిడ్ పర్సన్స్ అంటే పిరికితనం. ఆ పిరికితనం ఉన్న ప్రజల యొక్క మనసులో ఏముంటుంది? మన కా అర్థ క్యా హై? హార్ట్. వాళ్ళ యొక్క మనసులో డర్ చిపా హోతా హై. డర్ అంటే ఏంటి? ఫియర్. ఆ పిరికి వాళ్ళ యొక్క మనసులో ఏముంటుంది? భయం అనేది దాగి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ రోమన్ చూడండి నాన్న. భాషాకి బాత్లో शब्दों के अर्थ लिखिए, अपने वाक्यों में प्रयोग कीजिए. अपने वाक्यों में అంటే ఏంటి? మీ సొంత మాటలతో రాయడం. फर्स्ट वन विश्वास. विश्वास का अर्थ यकीन. मन में विश्वास रहना चाहिए. मन में विश्वास रहना चाहिए. सेकंड वन दूसरा डर. डर का अर्थ क्या है? फियर. डर का अर्थ क्या है? फियर. वाक्य प्रयोग गनक మనం చూస్తే कायर लोगों के मन में डर छिपा होता है. పిరికితనం ఉన్న ప్రజల యొక్క మనసులో ఏముంటుంది? భయం అనేది దాగి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడమ్మా. रेखांकित शब्द का विलोम उसी वाक्य में पहचान कर लिखिए. రేఖాంకిత్ శబ్ద్ అంటే ఏంటి? అండర్లైన్ చేసిన పదం యొక్క విలోమ్ కా అర్థ్ ఆపోజిట్ అంటే వ్యతిరేక పదాలు. విలోమ్ అనొచ్చు, లేకపోతే ఉల్టే శబ్ద్ అనొచ్చు. ఫస్ట్గా మనం ఏదైనా కూడా ఆన్సర్ రైట్ చేయాలంటే ఫస్ట్గా మనం హెడ్డింగ్ చదవడం వచ్చి ఉండాలి. రేఖాంకిత్ శబ్ద్ కా అంటే అండర్లైన్ చేసిన పదానికి విలోమ్ శబ్ద్ని ఉసి వాక్యమే పహచాన్ కర్ లిఖియే అంటే ఒక సెంటెన్స్ కనుక ఇచ్చి దానిలో అండర్లైన్ చేసిన పదానికి మనం ఆపోజిట్ రైట్ చేయాలన్నమాట. చూద్దాం. ఫస్ట్ వన్ శాంతి సే కామ్ హోతా హై, అశాంతి సే నహీ. శాంతి సే కామ్ హోతా హై, ఏదైనా కూడా శాంతంగా ఉన్నట్లయితే ఆ పని జరుగుతుంది. అశాంతి సే నహీ, అది ఫైట్ చేయడం వల్ల ప్రశాంతత అనేది ఏర్పడదు. శాంతి. ఇక్కడ అండర్లైన్ చేసిన రేఖాంకిत शब्द क्या है इसी वाक्य में? शांति. शांति का विलोम शब्द क्या है? अशांति. शांति, अशांति.
నెక్స్ట్ వన్ దూసరా వన్ చూడండి, काम को पूरा करना चाहिए, काम को पूरा करना चाहिए, అధూరా छोड़ना ठीक नहीं है. అంటే ఏంటి, ఏదైనా వర్క్ని పూరా అంటే ఏంటి, కంప్లీట్గా, అంటే మన మనసులో పూరా విశ్వాసం హై, మన మనసులో పూర్తి నమ్మకం ఉండాలని మన పోయమ్స్లో నేర్చుకున్నాం కదా. కాబట్టి పూరా, పూరా का अर्थ क्या है, కంప్లీట్, పూరా करना चाहिए, అధూరా छोड़ना ठीक नहीं है, దాన్ని ఇన్కంప్లీట్గా, అధూరా అంటే ఏంటి, ఇన్కంప్లీట్గా అంటే ఇమ్మెచ్యూర్గా, దాన్ని కంప్లీట్ చేయకుండా వదిలివేయటం అది కరెక్ట్ పని కాదు. చూడనా నహి హై, అది కంప్లీట్ అవ్వకుండా ఆ వర్క్ని మనం వదిలి వేయకూడదు. చూడండి శాంతి, శాంతి కా అర్థ అశాంతి, పూరా, పూరా కా అర్థ క్యా హై, అధూరా, పూరా కా విలోమ్ షేప్ అధూరా. మనం ప్రతి ఒక్కటి కూడా మనం నేర్చుకోవాలి. శాంతి అశాంతి, పూరా అధూరా. పూరా అంటే ఏంటి, కంప్లీట్గా ఉండడం, అధూరా అంటే ఏంటి, ఇన్కంప్లీట్గా ఉండడం, ఇమ్మెచ్యూర్గా ఉండటం, దాన్ని సగంలోనే ఆప్ చేయకూడదు. శాంతి అశాంతి, పూరా అధూరా, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మనం జాగ్రత్తగా రీడ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ రోమన్ చూడమ్మా, नीचे दिए गए संख्याओं को अक्षरों में लिखिए, नीचे दिए गए अक्षर संख्याओं को, సంఖ్య అంటే ఏంటి, నెంబర్స్, ఆ నెంబర్స్ని అక్షరం మే లిఖియే, అక్షరం మే అంటే ఏంటి, మనం లెటర్స్ లాగా రైట్ చేయడం, అంటే ఆ నెంబర్ నేమ్ మనం రైట్ చేయడం అనమాట. ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చేసుకోవాలి, నెంబర్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే కవి పరిచయలో మనకి లెసన్కి సంబంధించి అది పద్య భాగైనా గద్య భాగైనప్పటికీ ప్రతి లెసన్కి సంబంధించి మనం కవి పరిచయ ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. కాబట్టి చూడండి, నీచే దియే గయే, ఈ రోమన్స్ అన్నీ మీకు బిట్స్లో వస్తాయి, ఒక్కొక్క బిట్ వస్తుంది. విలోమ్ శబ్ద్, అర్ధ్, ఉల్టే శబ్ద్, అక్షరం మే లిఖియే, లేకపోతే అక్షరం ఇచ్చి 1919 సంఖ్యాओं में लिखिए అని కూడా రైట్ చేయొచ్చు. సంఖ్యాओं में लिखिए అంటే ఏంటి, నెంబర్ ఇచ్చి, నెంబర్ని 1919 అని ఇచ్చి సంఖ్యాओं में लिखिए అంటే అప్పుడు మనం ఏం చేయాలి, నెంబర్ రైట్ చేయాలి. నెంబర్ ఇచ్చినప్పుడు మనం దాన్ని అక్షరం మే లిఖియే, నెంబర్స్ లాగా మనం అక్షరాల్లో రైట్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి నెంబర్స్. 1919 ఏమంటారు, 1919, 1919 అంటే 19 తెలుసు కదా, సౌ అంటే ఏంటి, 100, 1919. సెకండ్ వన్ చూడనా, 1994, 1994, ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటే నెంబర్స్ ఈజీగా రాయగలుగుతారు. ఇవి బిట్స్లా కూడా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు నెంబర్స్ నేర్చుకోవాలి. హెడ్డింగ్ కనుక చూసినట్లయితే नीचे दिए गए, नीचे दिए गए సంఖ్యాओं को అక్షరం में लिखिए, ఇచ్చినటువంటి సంఖ్యలను అక్షరాలలో రాయండి, అక్షర రూపంలో రైట్ చేయండి. ఫస్ట్ వన్ 1919, 1919, 1994, 1994, ఇవన్నీ కూడా థర్డ్ రోమన్ కంప్లీట్ అయిందమ్మా. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, जो भिन्न शब्द है, जो भिन्न है उसे कोष्टक में लिखिए, जो भिन्न है, భిన్న అంటే ఏంటి, డిఫరెంట్గా ఉండడం, అంటే ఆడ్ వన్ అవుట్ లాగా మనం నేర్చుకున్నాం కదా, 3 వర్డ్స్ సేమ్ లాగా ఉంటాయి, ఫోర్త్ వన్ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే హిందీలో జో భిన్ను హై ఉసే కోస్టక్ మే లిఖియే, కోస్టక్ అంటే ఏంటి, బ్రాకెట్స్లో రైట్ చేయమని అర్థం అన్నమాట. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ బాగ్, షేర్, భాలు, తోత. దీనిలో డిఫరెంట్గా ఉన్నదేంటి, తోత. ఎందుకని, బాగ్, షేర్, భాలు ఇవన్నీ కూడా జంగ్లీ జాన్వర్. ఏ క్యా హై, ఏ జంగ్లీ జాన్వర్ హై. తోత ఏక్ చిడియా అంటే ఏంటి, ఇది ఒక బర్డ్. తోత అంటే ఏంటి, ప్యారెట్. కాబట్టి ఇవన్నీ కూడా యానిమల్స్. ఇక్కడ ఒక బర్డ్ ఇచ్చాడు కాబట్టి డిఫరెంట్గా ఉన్నది ఏంటి, తోత. కోస్టక్ అంటే ఏంటి, బ్రాకెట్లో రైట్ చేయడం అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, థాలి, గిలాస్, కటోరా, చావల్. థాలి అంటే ఏంటి, ప్లేట్. మనం
ఏదైనా ఒక ప్లేట్ కావచ్చు, ఫుడ్ తినే ప్లేట్ కావచ్చు, ఏదైనా. గిలాస్, గిలాస్ కా గ్లాస్. కటోరా, కటోరా కా బౌల్, ఒక గిన్నె. చావల్ అంటే ఏంటి? రైస్. ఇవన్నీ కూడా రైస్. దీనిలో డిఫరెంట్గా ఉన్నది ఏంటి? చావల్. థాలి, గిలాస్, కటోరా, చావల్. దీనిలో డిఫరెంట్గా ఉంటుంది ఏంటి? చావల్. కాబట్టి మనం ఇక్కడ కోష్టక్లో ఏమని రాసాం? బ్రాకెట్లో చావల్ అని మనం రైట్ చేసాం. नेक्स्ट वन जुड़ना ना ग्रामर व्याकरण व्याकरण का अर्थ क्या है ग्रामर पार्ट అంటే మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ భాషా భాగ్ మనం నేర్చుకున్నాం కదా भाषा भाग कितने प्रकार के हैं 8 प्रकार के हैं वे क्या है पहला संज्ञा निम्नलिखित वाक्यों में संज्ञा शब्द पहचान कर लिखिए संज्ञा संज्ञा का अर्थ क्या है नौन అంటే संज्ञा किसे कहते हैं किसी एक वस्तु व्यक्ति भाव बताने वाले शब्दों को संज्ञा कहते हैं మనం నేర్చుకున్నాం కదా సంజ్ఞ అంటే ఏంటి కిసి ఏక్ వస్తు అంటే ఏంటి మన థింగ్స్ కావచ్చు కుర్సీ మేజ్ కితాబ్ ఏదైనా కావచ్చు వ్యక్తి అంటే రామ్ సీత పర్సన్స్ నేమ్స్ స్థాన్ కా ప్లేసెస్ ఒంగోలు కావచ్చు లేకపోతే ఏదైనా మార్కెట్ దేవాలయ ఇవన్నీ కూడా కాబట్టి నిమ్నలిఖిత్ వాక్యోं में సంజ్ఞా శబ్ద్ పహచాన్ కర్ లిఖియే క్రింద ఇచ్చినటువంటి వాక్యాలలో సంజ్ఞా శబ్దుని గుర్తించి రాయండి చూడండి ఫస్ట్ వన్ చూడండి राम क्या कर रहा है राम इस वाक्य में संज्ञा शब्द क्या है राम ఎందుకని రామ్ అనేది ఒక పర్సన్ నేమ్ కాబట్టి ఒక పేరుని తెలియజేస్తుంది కాబట్టి इस वाक्य में संज्ञा शब्द क्या है राम इस वाक्य में संज्ञा शब्द राम सेकंड वन చూడండి वह गाय सफ़ेद रंग में है वह गाय का अर्थ क्या है कौ ఆవు किस रंग में है सफ़ेद रंग में है గాయ్ ఏంటంటే ఒక యానిమల్ నేమ్ కావచ్చు పర్సన్స్ నేమ్స్ ఏవైనా కూడా ఇంతకు నేమ్స్ని తెలియజేసేది సంజ్ఞా శబ్దాన్ని మనం నేర్చుకున్నాం కాబట్టి इस वाक्य में गाय संज्ञा शब्द नेक्स्ट जुड़ना ना निम्नलिखित वाक्यों में विशेषण शब्द पहचानिए निम्नलिखित वाक्यों में विशेषण की डेफिनेशन ఏంటి संज्ञा या सर्वनाम का गुण बताने वाले शब्दों को విశేషణ్ కహతే హై వాటి యొక్క గుణాన్ని మనం ఏం నేర్చుకున్నాం సంజ్ఞ అంటే పర్సన్స్ యొక్క నేమ్స్ అండ్ ఎవరైతే వస్తువుల పేర్లు కానీ మనుషులు కానీ అని సంజ్ఞ అని నేర్చుకున్నాం అది విశేషణ్ అంటే ఏంటి వాళ్ళ యొక్క గ్రేట్నెస్ని తెలియజేసేది విశేషణ్ కహతే హై సంజ్ఞ కిసే కహతే హై किसी एक वस्तु व्यक्ति स्थान भाव बताने वाले शब्दों को संज्ञा कहते हैं ఏదైనా మనుషుల పేర్లు ప్రదేశాల పేర్లు లేకపోతే అవి యానిమల్స్ కావచ్చు లేకపోతే ఏవైనా వస్తువుల పేర్లు కావచ్చు అన్నీ ఏవైనా కూడా పేర్లను తెలియజేసేదాన్ని సంజ్ఞా శబ్దం నేర్చుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు మనం విశేషణ్ కిసే కహతే హై సంజ్ఞా కా గుణ్ బతానే వాలే శబ్దం కో ఏవైతే మనుషుల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుందో విశేషణ అంటే ఏంటి వస్తువుల యొక్క గొప్పతనాన్ని ఎగ్జాంపుల్ రామ్ అచ్చా లడకా హై అంటే ఏంటి రాముడు ఎటువంటి వాడో తెలియజేసే పదం ఏంటి అచ్చా అంటే రామ్ అక్కడ గుడ్ బాయా లేకపోతే బ్యాడ్ బాయా లేకపోతే టాల్గా ఉన్నాడా లేకపోతే షార్ట్గా ఉన్నాడా లేకపోతే ఎలా ఉన్నాడో అక్కడ రామ్ గురించి తెలియజేసేది ఏంటి అచ్చా అంటే ఏంటి విశేషణ్ పర్సన్స్ యొక్క గొప్పతనాన్ని తెలియజేసేది విశేషణ్ కహతే హై విశేషణ్ కిసే కహతే హై సంజ్ఞా యా సర్వనామ్ కా గుణ్ బతానే వాలే శబ్దోं को విశేషణ్ కహతే హై వాళ్ళ యొక్క గొప్పతనాన్ని వాళ్ళ గురించి తెలియజేసి అక్కడ గుడ్గా ఉండొచ్చు బ్యాడ్గా ఉన్నా కూడా తెలియజేసేది కూడా విశేషణే బ్లాక్గా ఉండొచ్చు బిల్లీ సఫేద్ రంగ్ మే హై అంటే బిల్లీ క్యాట్ ఏ రంగులో ఉంది వైట్ కలర్లో ఉంది సఫేద్ రంగ్ మే హై కాబట్టి విశేషణ అనేది వస్తువుల యొక్క
వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, అవి షార్ట్గా ఉన్నాయా, టాల్గా ఉన్నాయా, బ్లాక్గా ఉందా, వైట్గా ఉందా, గుడ్డా బ్యాడా, వాళ్ళ యొక్క గ్రేట్ని, అక్కడ పర్సన్స్ సంబంధం లేదు, వాళ్ళ యొక్క గ్రేట్నెస్ని తెలియజేసేది విశేషణ్. ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ వన్, యహ్ చిత్ర బహుత్ అచ్చా హై. यह चित्र बहुत अच्छा है. इस वाक्य में विशेषण क्या है? अच्छा. इस वाक्य में विशेषण अच्छा. ఎందుకని ఈ పిక్చర్ చాలా బాగుంది. చిత్ర అనేది ఏంటి? సంజ్ఞ. చిత్ర అనేది సంజ్ఞా శబ్ద్. మనం నేర్చుకున్నాం కదా, ఏదైనా కూడా వస్తువుల్ని తెలియజేసేదని సంజ్ఞ అని మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ చిత్ర అనేది ఏంటి? సంజ్ఞా శబ్ద్. అచ్చా అనేది విశేషణ్. అర్థమవుతుందమ్మా? ఇది చిత్ర అనేది ఏమో సంజ్ఞా శబ్ద్, ఏదైనా ఒక పిక్చర్ని వస్తువుల పేర్లు తెలియజేసేది కాబట్టి ఇక్కడ సంజ్ఞ యొక్క గొప్పతనాన్ని, చిత్ర బహుత్ అచ్చా హై, ఆ పిక్చర్ ఏ విధంగా ఉందంట? చాలా బాగుంది. चित्र कैसा है? बहुत अच्छा है. इस वाक्य में विशेषण शब्द क्या है? अच्छा. విశేషణ్ పహుచానియే అంటే ఏంటి? విశేషణ్ని గుర్తించండి. పహుచానియే అంటే ఏంటి? ఐడెంటిఫై చేయండి. మనం నేర్చుకున్నాం. రేఖాంకి శబ్ద్ అంటే అండర్లైన్ చేసిన వాడు, కోస్టక్ అంటే బ్రాకెట్, నిమ్నలిఖిత్ వాక్యోమే, నిమ్నలిఖిత్ అంటే ఏంటి? క్రింద ఇవ్వబడిన. ప్రతి ఒక్క దానికి కూడా మనం హెడ్డింగ్స్ ఖచ్చితంగా మనం నేర్చుకుంటే ఆన్సర్ ఈజీగా మనం రైట్ చేయగలుగుతాం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడమా. మహాత్మా గాంధీ కామయాబ్ మహాపురుష్ హై. మహాత్మా గాంధీ కామయాబ్ మహాపురుష్ హై అంటే ఏంటి? ఈ మహాత్మా గాంధీ విజయం సాధించిన ఒక గొప్ప వ్యక్తుడు. అంటే ఫ్రీడమ్ కోసం, ఫ్రీడాన్ని సాధించిన, శాంతితో మనకి కంట్రీకి ఫ్రీడమ్ సాధించి పెట్టారు కాబట్టి కామయాబ్. కామయాబ్ का अर्थ क्या है? సక్సెస్ఫుల్ అంటే విజయం సాధించిన ఒక గొప్ప వ్యక్తి. इस वाक्य में विशेषण शब्द क्या है? కామయాబ్ అంటే విజయం సాధించిన. మహాత్మా గాంధీ కైసా వ్యక్తి హై? కామయాబ్ మహాపురుషు హై, విజయం సాధించిన ఒక గొప్ప పురుషుడు. కాబట్టి ఇతను ఎటువంటి వాడు? కామయాబ్. ఇతని గురించి ఎటువంటి వ్యక్తి? ఇతను విజయం సాధించిన వ్యక్తి కాబట్టి కామయాబ్ అనేది ఏంటి? విశేషణ్. అర్థమైందా? యహ్ చిత్ర బహుత్ అచ్చా హై. ఇస్ వాక్య మే విశేషణ్ శబ్ద్ అచ్చా. ఎందుకని? పిక్చర్ ఎటువంటిదో తెలియజేసేది వర్డ్ అచ్చా కాబట్టి. సెకండ్ వన్, మహాత్మా గాంధీ కామయాబ్ మహాపురుష్ హై. మహాత్మా గాంధీ, ఈ మహాత్మా గాంధీ ఎటువంటి వాడు? చాలా విజయం సాధించిన గొప్ప వ్యక్తి వీరు. కాబట్టి కామయాబ్ అనేది ఇది విశేషణ శబ్ద్. నెక్స్ట్ रेखांकी शब्द का लिंग बदलकर वाक्य फिर से लिखिए. రేఖాంకి శబ్ద్ చెప్పాం కదా, అండర్లైన్ చేసిన పదము. రేఖాంకి శబ్ద్ అంటే ఏంటి? అండర్లైన్ చేసిన పదము. లింగ్ బదల్కర్ వాక్య మే ఫిర్ సే లిఖియే. లింగ్ అంటే ఏంటి? జెండర్. మనకి 2 టైప్స్ హిందీ మే దో లింగ్ హై, వే స్త్రీలింగ్, పుంలింగ్. అంటే స్త్రీలింగ్ ఇచ్చినప్పుడు మనం పుంలింగ్ రైట్ చేయాలి, పుంలింగ్ ఇచ్చినప్పుడు మనం స్త్రీలింగ్ రైట్ చేయాలి. కాబట్టి లింగ్ బదల్కర్ వాక్య ఫిర్సే అంటే ఏంటి? మళ్ళీ రాయండి. అంటే అండర్లైన్ చేసిన వాడికి మాత్రమే మనం జెండర్ మార్చి, మేల్ ఫీమేల్ జెండర్ మార్చి మళ్ళీ ఏం రైట్ చేయాలి? ఫిర్సే లిఖియే, మళ్ళీ రాయాలి. మళ్ళీ మనం ఆ సెంటెన్స్ని కంప్లీట్గా రైట్ చేయాలి. చూడనా. ఫస్ట్ వన్, మై సాత్ సాత్ చల్తా హూ. మై సాత్ సాత్ చల్తా అనేది ఇక్కడ పుంలింగ్. దీన్ని మనం ఏమిచ్చారు? ఇక్కడ పుంలింగ్ ఇచ్చినప్పుడు మనం స్త్రీలింగ్. చూడండి, స్త్రీలింగ్లో క్రియ అనేది ఏ విధంగా మారుతుందో. మై సాత్ సాత్ చల్తీ హూ. ఇక్కడ చూడండి, చల్తీ. స్త్రీలింగ్కి ఎప్పుడు కూడా ఈ కారాంత్తో ఎండ్ అవుతుందని మనం నేర్చుకున్నాం. ఈ కారాంత్ అంటే ఏంటి? అన్నీ కూడా ఈ కారాంత్. లడకి, చల్తీ, మోర్ని, లిక్తి. వెర్బ్ అనేది, క్రియ అనేది జాగ్రత్తగా వినండి. చల్తా అనేది ఏంటి? ఇక్కడ పుంలింగ్. చల్తా, దౌడ్తా, లిక్తా, సోతా, జాతా, కాతా అనేవి ఆ మాత్ర అనేది వస్తుంది. ఆ అనేది మనం యూజ్ చేస్తాం ఎండింగ్లో. ఇక్కడ స్త్రీలింగ్కి చెల్తి, కేల్తి, సోతి, హస్తి, రోతి అని
మనం యూజ్ చేయాలి. ఒక కొండ గుర్తులాగా ఉంచుకోవాలి. ఇక్కడ చల్తా, మై సాత్ సాత్ చల్తా హూ, నేను కలిసిమెలిసి నడుస్తాను. ఇది పుంలింగ్లో ఉందని మనం ఏ విధంగా గుర్తించాలి? ఇక్కడ చల్తా, ఆ అనేది ఎండింగ్ అవుతుంది. నెక్స్ట్ ఆకారాంతతో మై సాత్ సాత్ చల్తీ హూ. చల్తీ హూ అనేది ఏంటి? స్త్రీలింగ్. మనం నేర్చుకున్నాం కదా, చల్తీ, సోతి, పడ్తి, లిక్తి, కాతి, ఇవన్నీ కూడా హస్తి, రోతి, ఇవన్నీ కూడా స్త్రీలకు సంబంధించినవి. కాబట్టి మనం ఇక్కడ ఏమంటాడు? లింగ్ బదుల్కర్, లింగ్ బదుల్కర్ వాక్య ఫిర్సే లిఖియే. ఇక్కడ జెండర్ని మార్చాం. మై సాత్ సాత్ చల్తా హూ. చల్తా హూ అనేది ఏంటి? మనం ఇక్కడ పుంలింగ్లో ఉన్నదానికి చల్తీ హూ అని మనం యూజ్ చేసాం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడమా. బచ్చా పాట్ సునేగా, బచ్చా పాట్ సునేగా అంటే ఏంటి? బచ్చా అనేది ఏంటి? ఇక్కడ పుంలింగ్. బచ్చా, బచ్చా కా స్త్రీలింగ్ క్యా హై? బచ్చి. సునేగా, సునేగా అంటే మనం నేర్చుకున్నాం కదా, ఆ సునేగా, ఆ ఆకారాంతతో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ స్త్రీలింగ్ వచ్చేసరికి చూడండి, సునేగి, ఈ కారాంతతో ఎండ్ అయింది. కాబట్టి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జెండర్ మాత్రమే కాదు, సబ్జెక్టే కాదు, క్రియ కూడా మార్చాలి. బచ్చా, బచ్చి. నెక్స్ట్ సునేగా, సునేగి, రెండు కూడా. బచ్చి పాట్ సునేగా అనకూడదు. ఎందుకని? ఇక్కడ బచ్చి అంటే స్త్రీలింగ్ కాబట్టి సునేగి అనేది మనం యూజ్ చేయాలి. చూడమ్మా, లింగ్ ఒకసారి జాగ్రత్తగా వినండి. రేఖాంకి శబ్ద్ కా లింగ్ బదల్కర్ వాక్య ఫిర్సే లిఖియే. అండర్లైన్ చేసిన పదము లింగ్ మార్చి మళ్ళీ సెంటెన్స్ని రైట్ చేయండి. మై సాత్ సాత్ చల్తా హూ, మై సాత్ సాత్ చల్తీ హూ, చల్తా, చల్తీ. నెక్స్ట్ సెకండ్, బచ్చా పాట్ సునేగా, బచ్చా, బచ్చా కా స్త్రీలింగ్ క్యా హై? బచ్చి. సునేగా, సునేగా అంటే ఏంటి? ఇది పుంలింగ్. సునేగి ఇది స్త్రీలింగ్. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, నోటెడ్ అయిపోవాలి. బచ్చా, బచ్చి, లడక, లడకి, ఔరత్, ఆద్మీ, ఇవన్నీ కూడా మనం నోటెడ్ అయి ఉండేవు. నెక్స్ట్ వన్ చూడనా. निम्नलिखित वाक्यों में क्रिया विशेषण शब्द पहचानिए. నిమ్నలిఖిత్ వాక్యం మే అంటే క్రింద ఇవ్వబడిన పదాలలో క్రియా విశేషణ్. విశేషణ్ అంటే మనం ఏం నేర్చుకున్నాం? పర్సన్స్ యొక్క గ్రేట్నెస్ని, అంటే ఎవరైతే అక్కడ పర్సన్స్ ఉంటారో అవి బర్డ్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, థింగ్స్ కావచ్చు, వాటి యొక్క గ్రేట్నెస్ని తెలియజేసేది విశేషణ్. క్రియా విశేషణ్ किसे कहते हैं? క్రియా కా గుణ్ బతానే వాలే. అక్కడ ఏదైతే వర్క్ జరిగిందో ఆ వర్క్ యొక్క గ్రేట్నెస్ని తెలియజేసేది క్రియా విశేషణ్. విశేషణ్ అంటే మనుషుల యొక్క లేకపోతే యానిమల్స్ని గురించి. ఇక్కడ వర్క్, క్రియా, క్రియా కా అర్థ క్యా హై? క్రియా కా మతలబ్ వర్క్, అంటే వర్క్ యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేసేదేంటి? విశేషణ్. నిమ్నలిఖిత్ వాక్యం మే క్రియా విశేషణ శబ్ద్ పహచానియే. క్రింద ఇచ్చినటువంటి వాక్యాలలో పని యొక్క గొప్పతనాన్ని ఏవైతే పదాలు ఉంటాయో ఆ పదాన్ని మీరు ఐడెంటిఫై చేయండి. చూడండి ఎగ్జాంపుల్ చూడండిమా. छात्र धीरे धीरे लिख रहे हैं. छात्र, छात्र का अर्थ क्या है? స్టూడెంట్స్. పిల్లలు ఎలా రాస్తున్నారంట? ధీరే ధీరే, స్లోగా రైట్ చేస్తూ ఉన్నారు. లిఖ్నా, లిఖ్నా అంటే ఏంటి? టు రైట్. అంటే ఇక్కడ లిఖ్నా అనేది మనం క్రియ కాబట్టి ఆ క్రియ యొక్క గొప్పతనాన్ని వాళ్ళు ఏ విధంగా రాస్తున్నారు? ధీరే ధీరే అంటే స్లోగా రైట్ చేస్తున్నారు. ఇక్కడ ఛాత్ర అంటే సంజ్ఞా శబ్ద్. ఇక్కడ స్టూడెంట్స్ గురించి తెలియజేయడం లేదు, వాళ్ళ యొక్క వర్క్ గురించి, వాళ్ళు ఏ విధంగా రాస్తున్నారు, స్లోగా రాస్తున్నారా లేకపోతే ఫాస్ట్గా రైట్ చేస్తున్నారా లేకపోతే బ్యూటిఫుల్గా రైట్ చేస్తున్నారా అని వర్క్ యొక్క గొప్పతనాన్ని తెలియజేసేది ఏంటి? క్రియా విశేషణ్. ఇంకోసారి చూడమ్మా. క్రియా విశేషణ్ అంటే ఏంటి? వర్క్ యొక్క గొప్పతనాన్ని, ఏదైతే సెంటెన్స్లో వర్క్ యొక్క గొప్పతనాన్ని తెలియజేసే పదాలు ఉంటాయో అవి క్రియా విశేషణ్ అంటారు.
छात्र धीरे धीरे लिख रहे हैं इस वाक्य में క్రియా విశేషణ్ ధీరే ధీరే అంటే ఏంటి, ఏ విధంగా రైట్ చేస్తున్నారు. లిఖ్నా, లిఖ్నా అంటే ఏంటి, క్రియ. ఆ క్రియ ఏ విధంగా రాస్తున్నారు, వాళ్ళ యొక్క వర్క్ ఏ విధంగా చేశారు, ధీరే ధీరే స్లోగా రైట్ చేస్తున్నారంట. అంతేగాని ఇక్కడ ఛాత్రకు సంబంధం లేదు, ఆ వర్క్ గురించి మాత్రమే. అంటే వర్క్ యొక్క గొప్పతనాన్ని వాళ్ళు ఏ విధంగా రాస్తున్నారని తెలియజేస్తుంది కాబట్టి క్రియా విశేషణ్ ధీరే ధీరే లిఖ్ రహే హై. నెక్స్ట్ సెకండ్ వన్, కమలా खूब नाचती हैं. कमला, इस वाक्य में कमला क्या है, भाषा भाग क्या है, संज्ञा. ఇక్కడ కమలాకు సంబంధం లేదు సంజ్ఞా శబ్దకి. నాచనా, నాచనా అంటే ఏంటి, క్రియా శబ్ద్. किस तरह नाचती हैं, खूब नाचती हैं. కమలా खूब नाचती हैं. కమల ఎలా నాట్యం చేస్తుంది, చాలా బాగా నాట్యం చేస్తుంది, బాగా నాట్యం చేస్తుంది. కూబ్, కూబ్ అంటే ఏంటి, బ్యూటిఫుల్గా బాగా నాట్యం చేస్తుంది. ఈ నాచనా అనేది ఏంటి, క్రియ. కాబట్టి ఆ వర్క్ ఏ విధంగా, ఆమె ఏ విధంగా డ్యాన్స్ చేస్తుంది, ఖూబ్ నాచ్తీ హై, అందంగా బ్యూటిఫుల్గా బాగా డ్యాన్స్ చేస్తుంది. కాబట్టి ఈ వాక్యమే ఖూబ్ క్రియా విశేషణ్ హై. అర్థమైందమ్మా. సెంటెన్స్లో ఏదైతే వర్క్ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుందో, పర్సన్స్ యొక్క గొప్పతనాన్ని విశేషణ్, వర్క్ యొక్క గొప్పతనాన్ని తెలియజేసేది క్రియా విశేషణ్. ఈజీ, నేమ్లోనే ఉంది. క్రియా అంటే ఏంటి, వర్క్. వర్క్ గురించి తెలియజేసేది క్రియా విశేషణ్. విశేషణ్ అంటే పర్సన్స్ యొక్క. కాబట్టి ఛాత్ర ధీరే ధీరే లిఖ్ రహే హై, ఈ వాక్య మే ధీరే ధీరే క్రియా విశేషణ్. కమలా खूब नाचती है, इस वाक्य में खूब क्रिया विशेषण. नेक्स्ट वन जुड़मा, रेखांकित शब्द का वचन बदलकर. रेखांकित शब्द का वचन बदलकर वाक्य फिर लिखिए. వచన్, వచన్ అంటే ఏంటి, ఏకవచన్ బహువచన్ తెలుసు కదా. సింగులర్ ఫ్లోరల్ ఫామ్ మనం నేర్చుకున్నాం కదా. హిందీ మే దో వచన్ హై, ఏకవచన్ बहुवचन. संख्या का, संख्या యొక్క, సంజ్ఞా या सर्वनाम का సంఖ్య बताने वाले शब्दों को, అంటే అవి పర్సన్స్ కావచ్చు, థింగ్స్ యొక్క సంఖ్య बताने वाले యొక్క నెంబర్ని తెలియజేసేది వచన్ అని అంటారు. ఏకవచన్ బహువచన్. చూద్దాం. భారత్ కి లడకి కామయాబ్ హోతీ హై. భారత్ కి లడకి అంటే భారతదేశంలో ఉన్న యొక్క అమ్మాయిలు ఎటువంటి వాళ్ళు అంట, కామయాబ్ హోతీ విజయాన్ని సాధించగలుగుతారు. లడకి, రేఖాంకిత శబ్ద క్యా హై ఇస్ వాక్య మే, లడకి. వచన్ బదుల్కర్, వచన్ చూడండి. భారత్ కి లడకియా కామయాబ్ హోతీ హై. లడకి, लड़की का बहुवचन क्या है, लड़किया. लड़की का बहुवचन लड़किया. वचन बदलकर वाक्य फिर से लिखिए. మళ్ళీ రైట్ చేయమంటున్నారు కాబట్టి భారత్కి లడకి కామయాబ్ హోతీ హై, భారతదేశంలో ఉన్న అమ్మాయిలు విజయాన్ని సాధించగలుగుతారు. అమ్మాయి లడకి, లడకియా. మన క్లాస్లో ఉంటాం కదా, ఒక గర్ల్ ఉంటే ఏమంటారు, లడకి అంటారు. అది ఎక్కువ మంది అనుకోండి, లడకియా. లడకి, లడకియా. बहुवचन क्या है, लड़की का बहुवचन क्या है, लड़किया. కాబట్టి ఇవన్నీ కూడా వచన్. లడకీ కా పుంలింగ్ క్యా హై, లడక. ఇక్కడ జెండర్ అడిగారా లేకపోతే వచన్ అడిగారా మనం గుర్తు పెట్టుకొని నీట్గా రైట్ చేయాలి. చూడండి ఒకసారి చూడమా. భారత్ కి లడకి కామయాబ్ హోతీ హై. लड़की का बहुवचन लड़किया, गर्ल गर्ल्स. सेकंड वन जुड़मा. एक काम करो, ఒక పని చెయ్యి. एक काम करो, ఒక పని చెయ్యి. एक, एक का बहुवचन क्या है, अनेक. अनेक काम करो. एक అనేది ఏంటి, ఏకవచన్. अनेक बहुवचन. एक अनेक. अनेक काम करो, అనేక పనులు చేయి. నెక్స్ట్ వన్ చూడనా. क्रिया शब्द पहचानिए. क्रिया शब्द, क्रिया का अर्थ क्या है, वर्क. सेंटेंस लो
ఏదైతే వర్క్ జరుగుతుందో వర్క్ తెలియజేసే క్రియా కిసే कहते हैं वाक्य में క్రియా కా శబ్ద్ బతానే వాలే శబ్దం కో ఏదైతే సెంటెన్స్లో వర్క్ పనిని యొక్క తెలియజేసేదో క్రియా कहते हैं काम करने वाले शब्दों को वाक्य में काम करने वाले शब्दों को बताने वाले शब्दों को क्या कहते हैं क्रिया कहते हैं ఇచ్చిన సెంటెన్స్లో ఏదైతే పనిని తెలియజేస్తుందో దానిని క్రియాశబ్దని అంటారు. చూడండి, మా ఖానా పకాతీ హై इस वाक्य में क्रिया शब्द क्या है पकाना खाना पकाती है पकाना అంటే ఏంటి టు ప్రిపేర్ మా క్యా పకాతీ హై ఖానా పకాతీ హై మదర్ ఏం చేస్తుంది ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉందన్నమాట. ఏం చేస్తుంది అక్కడ మదర్ క్యా కర్తీ रसोई घर में क्या करती खाना पकाती हैं इस वाक्य में क्रिया शब्द పకానా అంటే ఏంటి ప్రిపేర్ చేస్తుంది. అమ్మ ఏ వర్క్ చేస్తూ ఉంది ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది కాబట్టి పకానా అనేది క్రియా శబ్ద్. సెకండ్ వన్ చూడండి, రామ్ అచ్చా లిఖతా హై इस वाक्य में क्रिया शब्द क्या है लिखना इस वाक्य में क्रिया शब्द क्या है लिखना రామ్ క్యా కర్తా హై ఇస్ వాక్య మే ఈ సెంటెన్స్లో రామ్ ఏం చేస్తున్నాడు లిఖతా హై అచ్చా అచ్చా అనేది విశేషణ్ ఏ విధంగా రైట్ చేస్తున్నాడంటే బాగా రాస్తున్నాడు. రామ్ క్యా కర్తా హై రామ్ లిఖతా హై రామ్ రాస్తూ ఉన్నాడు. లిఖనా అంటే ఏంటి టు రైట్ క్రియా శబ్ద్. ఇక్కడ రామ్ క్యా కర్తా హై రామ్ లిఖతా హై రాముడు రాస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు అదానికి మన ఆన్సర్ కైసా లిఖతా హై ఏ విధంగా రాస్తున్నాడు అంటే అచ్చా లిఖతా హై అంటే ఇది విశేషణ్, లిఖనా అనేది క్రియా శబ్ద్. కాబట్టి మీరు డిఫరెన్స్ క్రియా విశేషణ్. వర్క్ని మాత్రమే అక్కడ అతను ఏడుస్తున్నాడా నవ్వుతున్నాడా కూర్చున్నాడా నుంచున్నాడా తింటున్నాడా ఏడుస్తున్నాడా క్యా కర్తీ లిఖనా సోనా పకానా దౌడ్నా ఖేల్నా క్యా కర్తా లడక ఏం చేస్తున్నాడు ఏమైతే వర్క్ చేస్తున్నాడో ఆ వర్క్ తెలియజేసే పదాలను ఏమంటారు క్రియాశబ్ద్ అంటారు. కాబట్టి మా ఖానా పకాతీ హై इस वाक्य में पकाना क्रिया शब्द राम अच्छा लिखता है इस वाक्य में लिखना क्रिया शब्द. नेक्स्ट वन చూడనా सर्वनाम शब्द पहचानिए सर्वनाम का अर्थ क्या है प्रोनाउन అంటే పేరుకు బదులుగా संज्ञा के बदले आने वाले शब्दों को सर्वनाम कहते हैं అంటే పేరుకు బదులుగా మనమైతే అతను ఆమె అది ఇది మేము हम 8वीं कक्षा के छात्र हैं మేము 8th క్లాస్ స్టూడెంట్స్ మీ అందరికి కలిపి మీరు ఏం యూజ్ చేశారు మేము హమ్ అంటే ఏంటి పేరుకు బదులు మీ అందరి పేరు బదులుగా మేము అనేది యూజ్ చేసాం కాబట్టి యహ్ వహ్ హీ షీ ఇవన్నీ కూడా సంజ్ఞా శబ్దం అనమాట. ఇవన్నీ కూడా సర్వనామ శబ్దం అంటే పేరుకు బదులుగా. యహ్ అంటే ఏంటి ఇక్కడ హీ యహ్ అంటే ఏంటి హీ అతడు పేరుకు బదులుగా. తుమ్ అంటే ఏంటి యు నీవు అర్థమైందమ్మా నీవు నీ పేరు బదులుగా నీవు అని. మై అధ్యాపికా హూ మై దీపికా హూ అని మనం ఒకళ్ళు మెన్షన్ చేసినగా మై రామ్ హూ అంటే మన పేరు బదులుగా నేనని చెప్తూ ఉంటాం కదా. నేనంటే నా పేరు బదులుగా నేను కాబట్టి సర్వనామాన్ని ఏమంటారు సంజ్ఞాకే బదలే సంజ్ఞకి బదులుగా పేర్లకు బదులుగా వచ్చేటటువంటి పదాలని సర్వనామం అంటాడు. యహ్ వహ్ తుమ్ యహ్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. यह एक दिन साथ साथ चलेगा इस वाक्य में ఏదో ఒక రోజు యహ్ తను ఏదో ఒక రోజు ఏం చేస్తాడు కలిసిమెలిసి నడుస్తాడు కాబట్టి इस वाक्य में सर्वनाम शब्द क्या है యహ్ అంటే ఏంటి హీ అతని పేరు బదులుగా మనం అతడు అని మెన్షన్ చేసాం కాబట్టి యహ్ అంటే ఏంటి ఇక్కడ సర్వనామ శబ్ద్. నెక్స్ట్ తుమ్ కబ్ కామ్యాబ్ హోగే నువ్వు ఎప్పుడు విజయాన్ని సాధించగలుగుతావు తుమ్ నీ పేరు బదులుగా తుమ్ అని మనం ఎప్పుడు నీ పేరు బదులుగా యూ అంటే నీవు తుమ్ కబ్ కామ్యాబ్ హోగే
నీవు ఎప్పుడు విజయం సాధించగలుగుతావు అని క్వశ్చన్. కాబట్టి పేరుకు బదులుగా వచ్చేవి యహ్ కావచ్చు, యహ్, తుమ్, హమ్, ఆప్, ఇవన్నీ కూడా సర్వనామ్ శబ్ద్. నెక్స్ట్ చూడనా, సహీ క్రమ్ మే లిఖియే. సహీ క్రమ్ అంటే ఏంటి? ఆర్డర్లో రాయడం. సహీ క్రమ్ అంటే రైట్ ఇన్ కరెక్ట్ ఆర్డర్. సహీ అంటే ఏంటి? లెటర్స్ అటు ఇటుగా ఇచ్చినవి మనం ఏం ట్రై చేయాలి? కరెక్ట్గా రైట్ చేయాలి. చూద్దాం ఇక్కడ ఏ విధంగా మనం విశ్వాస్ హై పూరా మన్ మే హమారా. విశ్వాస్ హై పూరా మన్ మే హమారా. ఇవి కూడా ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్లో ఒక్కొక్క బిట్టులాగా వస్తుంది. కాబట్టి ఫస్ట్ హెడ్డింగ్స్ చదవడం నేర్చుకోవాలి. సహీ క్రమ్, రైట్ ఇన్ కరెక్ట్ ఆర్డర్ అంటే ఇచ్చిన సెంటెన్స్ని, ఆ ఇచ్చిన సెంటెన్స్లో ఉన్న వర్డ్స్ని మనం కరెక్ట్ చేసి రైట్ చేయాలి. చూడండి ఆన్సర్, హమారే మన్ మే పూరా విశ్వాస్ హై. మా యొక్క మనసులో పూర్తి నమ్మకం ఉంది. హమారే మన్ మే పూరా విశ్వాస్ హై, మా మనసులో పూర్తి నమ్మకం ఉంది. ఇవి కూడా మీకు ఒక బిట్టులాగా వస్తుంది. కాబట్టి సహీ క్రమే అంటే ఏంటి? కరెక్ట్ ఆర్డర్లో రైట్ చేయండి. నెక్స్ట్ 9th రోమన్ చూడమా, और शब्द की सहायता से, और शब्द की सहायता से दोनों वाक्यों को मिलाकर एक वाक्य बनाइए. और शब्द की, और అంటే ఏంటి? మరియు, అండ్. ఈ ఔర్ అనే శబ్దాన్ని సహాయతతో అంటే ఏంటి? సహాయతాసే ఔర్ అనే వర్డ్ని మనం తీసుకొని దోనో వాక్యంకో రెండు పదాలని మనం యాడ్ చేయాలి. మిలాకర్ ఏక్ వాక్య బనాయి, ఒక సెంటెన్స్గా మనం రైట్ చేయాలి. చూద్దాం, హమారే మన్ మే ధైర్య హై, హమారే మన్ మే విశ్వాస్ హై. మా మనసులో ధైర్యం ఉంది, మా మనసులో విశ్వాసం ఉంది. ఈ 2 సెంటెన్స్ని మనం ఔర్తో చూడండి. హమారే మన్ మే ధైర్య ఔర్ విశ్వాస్ హై. हमारे मन में क्या है? हमारे मन में ధైర్య और విశ్వాస్ హై. మా మనసులో ధైర్యం ఉంది, విశ్వాసం ఉంది. ఔర్ అనే మనం ఒక వర్డ్ని యూజ్ చేసి మనం ఈ 2 సెంటెన్స్ని మనం యాడ్ చేసాం. నెక్స్ట్ చూడనా, మై పానీ పీతా హూ, మై పానీ పీతా హూ, కాల్ పహుచానియే అంటే ఏంటి? కాల్ అంటే ఏంటి? యొక్క టయాన్ని, సమయాన్ని, వర్క్ काम करने वाले समय का बताने वाले शब्दों को काम करने అంటే ఏంటి? ఆ వర్క్ జరిగిన కాల్ అంటే ఏంటి? టైం, సమయం, టైం తెలియజేసేది ఏంటి? కాల్. కాబట్టి ఇస్ వాక్య కిస్ కాల్ మే హై? మై పానీ పీతా హూ. పీతా హూ మై వచ్చినప్పుడు పానీ పీతా హూ, నేను వాటర్ తాగుతున్నా. ఐ యామ్ డ్రింకింగ్ వాటర్, ఐ యామ్ డ్రింకింగ్ వాటర్. వర్తమాన్ కాల్, నేను తాగుతున్నాను, వాటర్ త్రాగుచున్నాను. కాబట్టి కాల్ ఏంటి? వర్తమాన్ కాల్. హిందీ మే కాల్ కితనే ప్రకార్ కే హై? 3 కాల్ హై. వర్తమాన్ కాల్, భూత్ కాల్, భవిష్యత్ కాల్. మై పానీ పీతా హూ అంటే ఏంటి? ఐ యామ్ డ్రింకింగ్ వాటర్, నేను వాటర్ త్రాగుచూ ఉన్నాను అంటే ఏంటి? అక్కడ వర్క్ చేస్తున్నాడు, తాగుతూ ఉన్నాను. కాబట్టి కాల్ క్యా హై? ఇస్ వాక్య వర్తమాన్ కాల్ అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడనా, మైనే పాట్ పడా. మైనే పాట్ పడా, నేను ఆల్రెడీ ఒక బుక్ని రీడ్ చేశాను. ఐ రీడ్ ఏ బుక్ అంటే బుక్ చదవడం అయిపోయింది. పాట్ పడా, ఒక లెసన్ని చదివేశాను. మనం భూత్ కాల్ మనం ఏ విధంగా గుర్తుంచుకోవాలి? నే గనక ఇచ్చిన సెంటెన్స్లో గనక నే గనక ఉంటే అది భూత్ కాల్. పడా, ఇక్కడ ఏమొచ్చింది? ఫస్ట్ సెంటెన్స్లో మనకి పీతా హూ, మై జాతీ హూ, మై ఖానా ఖాతీ హూ, తుమ్ క్యా కర్తే హో, వహ్ కామ్ కర్తా హై, అతను వర్క్ చేస్తున్నాడు. వహ్ కేల్తా హై, కేల్తా హై. హై గనక వచ్చినట్లయితే సెంటెన్స్లో అది వర్తమాన కాల్లో ఉన్నట్లు మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్
मैंने पाठ पढ़ा, मैंने ఒంగోలు गया, मैंने పాఠశాల गया, मैंने काम किया, मैंने పాठ పడా, मैंने రోటీ ఖాయా. అంటే ఇక్కడ హై అనేది మనం యూజ్ చేసి ఇక్కడ హై అనేది లేదు. హై కానీ హూ కానీ మనం యూజ్ చేయలేదు కాబట్టి భూత్కాల్. ఇంకా మెయిన్గా నే అనేది సెంటెన్స్లో కనుక నే కనుక ఉన్నట్లయితే అది భూత్కాల్లో ఉన్నట్లు మనం గుర్తుంచుకోవాలి. మై పానీ పీతా హూ వర్తమాన్ కాల్, నేను వాటర్ త్రాగుచున్నాను. మైనే పాఠ్ పడా, నేను బుక్ రీడ్ చేశాను, అది వర్క్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి భూత్కాల్. సెంటెన్స్లో మనం నే గనక యూజ్ చేస్తే అది భూత్కాల్లో ఉన్నట్లు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ వహ్ కామ్ కరేగా, వహ్ కామ్ కరేగా, తను వర్క్ చేస్తాడు. హీ విల్ డూ వర్క్, అతను వర్క్ చేస్తాడు. చేస్తున్నాడు అంటే వర్తమాన్ కాల్, చేసి కంప్లీట్ అయిపోతుంది భూత్కాల్. వహు కామ్ కరేగా, హీ విల్ డూ వర్క్, అతను వర్క్ చేస్తాడు కాబట్టి భవిష్యత్ కాల్. కిస్ కాల్ మే హై ఇస్ వాక్, భవిష్యత్ కాల్. తను వర్క్ చేస్తాడు. కరేగా, కరుంగా, కరుంగి ఇలా ఉన్నప్పుడు సెంటెన్స్ ఇవన్నీ కూడా ఫ్యూచర్ టెన్స్లో ఉన్నట్టు అంటే భవిష్యత్ కాల్లో ఉన్నట్టు కాబట్టి భవిష్యత్ కాల్. వహు కామ్ కరేగా, అతను వర్క్ చేస్తాడు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడమా. హమ్ కామ్యాబ్ హోంగే, కాల్ పహుచానియే, హమ్ కామ్యాబ్ హోంగే, మేము విజయాన్ని సాధించగలుగుతాము. కామ్యాబ్ హోంగే, సాధించగలుగుతాము అంటే ఏంటి, ఫ్యూచర్లో మేము అనుకున్నవి మేము చేయగలుగుతామని చెప్తున్నారు కాబట్టి క్యా హై ఇస్ వాక్య భవిష్యత్ కాల్ మే హై. కాబట్టి జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మై పానీ పీతా హూ వర్తమాన్ కాల్, మైనే పాఠ్ పడా, మై పానీ పీతా హూ వర్తమాన్ కాల్, మైనే పాఠ్ పడా భూత్కాల్. वह काम करेगा भविष्यत काल, हम कामयाब होंगे భవిష్యత్ కాల్. ఇవన్నీ కూడా మన హోంగే, కరేగా, కావుంగి, జావుంగి ఇవన్నీ కూడా ఇలా వచ్చినట్టయితే సెంటెన్స్ భవిష్యత్ కాల్లో ఉన్నట్లు మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ గ్రామర్ క్లాస్లో మళ్ళీ మనం ఇవన్నీ కూడా నీట్గా కాల్ గురించి తెలుసుకుందామా. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ప్రతి ఎగ్జామ్లో మీకు ప్రతి ఒక్క బిట్టు ఎగ్జామ్లో ఒక్కొక్క బిట్ అన్నీ కూడా వస్తాయి మీకు. అర్ధ్, విలోమ్ శబ్ద్, క్రియా విశేషణ్, క్రియా విశేషణ్, సంజ్ఞా శబ్ద్ ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా రీడ్ చేయండి. థ్యాంక్ యూ చిల్డ్రన్.